యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనంలో. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం. తను ఎందరంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని పిల్లలయ్యేటటువంటి అధికారం దేవుడు అనుగ్రహించాడు. ఆ అనుగ్రహించినటువంటి అధికారం ఎలాగూ కలిగింది అంటే, తను ఎందరంగీకరించిరో, తను అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించవలసినటువంటి క్రమంలో అంగీకరిస్తే దేవుని పిల్లలయ్యేటటువంటి అధికారం అనేది పొందుతాడు. తను ఎందరంగీకరించిరో, తను ఎలాగ అంగీకరించాలి అంటే, ఎలాగ అంగీకరించాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అనేసింది. చాలా జాగ్రత్తగా గమనించాలి. తను ఎందరంగీకరించిరో అని చెప్పి దానికి వివరిస్తున్నాడు. అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, ఎవరి నామమందు విశ్వాసం ఉంచిన వారికి చాలా జాగ్రత్తగా గమనించాలి. తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, తను అంగీకరించిన వారందరికీ అనేసి అన్నాడు. తను ఎందరంగీకరించిరో, తను అంగీకరించు వారందరికీ అని చెప్పి, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి. విశ్వాసం ఎవరిని అంగీకరించాలి, ఎవరి యందు విశ్వాసం ఉంచాలి, తను అంగీకరించవలసినటువంటి విధం ఏంటి, తను ఎలా అంగీకరించాలి ఎలా అంగీకరించాలి అంటే రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో తను అంగీకరించవలసినటువంటి విధము ఇలాగూ వ్రాయబడి ఉంది. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. తను ఎందరు అంగీకరించిరో ఏమని అంగీకరించాలి అంటే ప్రభు అని అంగీకరించాలి. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, తను అంగీకరించవలసినటువంటి క్రమము ఏదేనంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినట్ల, హృదయమందు అంగీకరించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అని తను అంగీకరించాలి. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని కుమారులయ్యేటటువంటి అధికారాన్ని అనుగ్రహించాడు. తను అంగీకరించవలసినటువంటి క్రమము, అంగీకరించవలసినటువంటి విధానం ఏదేనంటే అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినట్ల నీవు రక్షింపబడదు. తను అంగీకరించవలసినటువంటి క్రమము యేసు ప్రభువని నువ్వు అంగీకరించాలి. నువ్వు అంగీకరించినట్లయితే, తన నామమందు విశ్వాసం ఉంచినట్లయితే, ఎవరి నామమందు? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు అని వ్రాయబడింది. కాబట్టి ఈ యొక్క సమయమందు మనం ఆలోచించేటటువంటి అంశం ఏదేనంటే దేవుని మూలంగా పుట్టినవాడు. దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని మూలంగా పుట్టినవాడెవడునంటే తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని కుమారుడు అవ్వాలనంటే తను అంగీకరించాలి. యేసు ప్రభు అని నువ్వు నోటితో ఒప్పుకొని నీ
హృదయమందు దేవుడు మృతుల్లో నుండి లేపిన నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. యేసును ప్రభువని నువ్వు అంగీకరిస్తే దేవుని యొక్క కుమారులయ్యేటటువంటి అవకాశం ఉంది. నువ్వు అలా అంగీకరించినట్లయితే దేవుని కుమారుడు, దేవుని మూలముగా పుట్టినవాడవు. 13వ వచనంలో వారు ఎవరు? తను అంగీకరించిన వారు. యేసును ప్రభువని అంగీకరించిన వాడు. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను శరీరెచ్చల వలనైనను మనసెచ్చల వలనైనను పుట్టినవారు కారు అని అన్నాడు. యేసును ప్రభువుగా నువ్వు అంగీకరిస్తే నువ్వు దేవుని మూలముగా పుట్టినవాడవు. దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు దేన్ని బట్టి పుడతాడునంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తును గూర్చినటువంటి మాటను విని తను అంగీకరించాలి. యేసు ప్రభువని నువ్వు అంగీకరించాలి. యేసు దేవుని కుమారుడని విశ్వసించాలి. అలా విశ్వసించినట్లయితే, అలా అంగీకరించినట్లయితే నువ్వు దేవుని మూలముగా పుట్టినవాడవు. ఆ దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 22వ వచనంలో, మీరు క్షయబీజం నుండి కాక, క్షయమైపోయేటటువంటి బీజం నుండి కాక, పాడైపోయేటటువంటి బీజం నుండి కాక, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడినవారు. దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడినవారు. అక్షయ బీజం అంటే శాశ్వతంగా ఉండేటటువంటి బీజం, నిత్యమైనటువంటి బీజం, ఎప్పటికీ పాడైపోయినటువంటి బీజం. దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడినవారు. కాబట్టి దేవుని మూలముగా పుట్టినవాడు, యేసును ప్రభువుగా అంగీకరించిన వాడు దేవుని పిల్లలై అధికారం అనే దేవుడు అనుగ్రహించాడు. అలా అధికారం పొందినటువంటి వాడు దేవుని మూలముగా పుట్టినవాడు. దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టినవాడు. అయితే అక్షయ బీజం నుంచి పుట్టినవాడు అని తెలుసుకొనటానికి తాను జరిగించినటువంటి క్రియలను బట్టి, తాను నడుచుకోవలసినటువంటి ఆ యొక్క ప్రవర్తనను బట్టి ఈయన దేవుని కుమారుడు, దేవుని మూలముగా పుట్టినవాడు అని మనం గ్రహించగలం. నెంబర్ 1, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 29వ వచనంలో, ఆయన నీతిమంతుడని మీరెరిగియున్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదు. నువ్వు నిజంగా దేవుని మూలముగా పుట్టినవాడు అయితే నీతిని జరిగించు ప్రతివాడు, నువ్వు నీతిని జరిగిస్తే దేవుని మూలముగా పుట్టినవాడు. దేవుని మూలముగా పుట్టినవాడు నీతిని జరిగిస్తాడు. దేవుని మూలముగా పుట్టినవాడు నీతిని జరిగిస్తాడు. ఆయన నీతిమంతుడని ఎరిగియున్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదు. నీతిని జరిగించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. నెంబర్ 2, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. నెంబర్ 2, దేవుని మూలముగా పుట్టినవాడు సహోదరులను ప్రేమిస్తాడు. ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును అనిస్తుంది. దేవుని మూలంగా పుట్టినవాడైతే సహోదరులను ప్రేమిస్తాం. తోటి సహోదరులను ప్రేమించేటటువంటి వాడు దేవుని మూలంగా పుట్టినవాడు.
నెంబర్ 3 మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయము 4వ వచనంలో. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. నువ్వు నిజంగా దేవుని మూలంగా పుట్టిన వాడవైతే లోకమును జయిస్తావు. లోకమును జయించేటటువంటి వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకము జయించేటటువంటి ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టినవాడు. దేవుని మూలముగా పుట్టినవాడు లోకాన్ని జయిస్తాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. పాపము చేయజాలడు. కాబట్టి దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయజాలడు. పాపము చేయడు, పాపం చేయజాలడు. పాపం చేయడం చేత కాదు. దేవుని మూలంగా పుట్టిన వాడు పాపము చెయ్యడు, పాపము చేయజాలడు. కాబట్టి దేవుని మూలంగా పుట్టినవాడా కాదా అని తెలుసుకునటానికి తాను పాపం చేస్తున్నాడా లేదా. పాపం చేసేవాడైతే దేవుని మూలంగా పుట్టినవాడు కాడు. పాపము చేయనివాడు, పాపము చేయజాలని వాడైతే దేవుని మూలంగా పుట్టినవాడు. నెంబర్ 5 మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. దేవుని మూలముగా పుట్టిన వాడేవాడునంటే యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్మువాడు. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్మువాడు దేవుని మూలంగా పుట్టినవాడు. యేసే క్రీస్తయి ఉన్నాడని నువ్వు నమ్ముతుంటే దేవుని మూలంగా పుట్టినవాడు. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్మువాడు దేవుని మూలంగా పుట్టినవాడు. కాబట్టి నెంబర్ 6 మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రం చేసుకును గనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు తను తాను భద్రం చేసుకుంటాడు. తను తాను భద్రం చేసుకున్నవాడు దేవుని మూలంగా పుట్టినవాడు. కాబట్టి ఈ యొక్క ప్రవర్తనను బట్టి, ఈ యొక్క లక్షణాన్ని బట్టి దేవుని మూలంగా పుట్టిన వాడెవడు, దేవుని మూలంగా పుట్టనటువంటి వాడెవడు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాక్య పరిశీలన చేసుకొని నిజంగా నేను దేవుని మూలంగా పుట్టానా లేదా అనే ఒక విషయాన్ని గ్రహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ